దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు థర్స్డే 13th ఫిబ్రవరి 2025. మీ అందరికీ యేసుప్రభు పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యమును చదువుకుందామా? కీర్తనలు 23వ అధ్యాయము 6వ వచనము, సామ్ నంబర్ 23 and verse 6. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసం చేసేదను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. Surely goodness and mercy shall follow me all the days of my life, and I will dwell in the house of the Lord forever. కృపాక్షేమములే నా బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది ఎవరి గురించి రాయబడుతున్నది ఈ మాట? నా బ్రతుకు దినములను ప్రతి ఒక్కరము బ్రతుకుతున్నాం. ప్రతి ఒక్కరు జీవితంలో దినాలు వస్తున్నాయి. యు హ్యావ్ 1 day, 2 days, 3 days, 4 days. నీ జీవితంలో దినములు కనపడుతున్నాయి. బ్రతుకు దినములని నేను బ్రతుకుతున్నా, నా బ్రతుకు కాలం అంతయు కృపాక్షేమంలే నా వెంట వస్తాయి. ఎవరి గురించి రాయబడింది మాట? ఎవరికి ఇది వర్ధిస్తుంది? మొదటి వచనంలో ఉన్న వారికే వర్ధిస్తుంది. మొదటి వచనంలో ఏం రాస్తుందండి? యెహోవా నా కాపరి, నాకు యెహోవా నా కాపరి. ఇఫ్ ద లార్డ్ ఈజ్ యువర్ షెపర్డ్, అండ్ దిస్ వర్స్ 6 is for you. If the Lord is your shepherd, if you are the sheep of his pasture, ఆయన మేపు గొర్రెవైతే బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమంలే నీ వెంట వచ్చును. దేవునికి స్తోత్రము కలుగునుగాక. వాగ్దానాలు మనము చదువుతున్నప్పుడు, వాగ్దానాలు మనం వింటున్నప్పుడు, వాగ్దానాలు పొందుకుంటున్నప్పుడు అది ఎవరికనేది వాగ్దానమును మనము జాగ్రత్తగా పరిశీలించాలి. ఈ వాగ్దానము నా బ్రతుకు దినములనియు కృపాక్షేమములే. నేను వర్ధిల్లుతాను జీవితంలో, బ్రతుకు దినములనియు క్షేమముగా ఉంటాను. దేవునికి స్తోత్రము కలుగును. ఫర్ గుడ్నెస్ అండ్ మర్సీ అంటారు ఇంగ్లీష్లో. ఫర్ గుడ్నెస్ అండ్ మర్సీ ఇట్ షల్ ఫాలో మీ. నిన్ను వెంబడిస్తాయి. ఫాలో మీ ఆల్ ద డేస్ ఆఫ్ మై లైఫ్. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, కృపాక్షేమములే మిమ్మల్ని వెంబడించాలి, మిమ్మల్ని ఫాలో అవ్వాలి. కృపాక్షేమములే. రిసీవ్ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఎందుకంటే రేపు దినము ఇటువంటి పరిస్థితి ఎటువంటి తీసుకొస్తుందో పరిస్థితి మనం తెలియని పరిస్థితిలో మనము జీవిస్తున్నాము. కనుక కృపాక్షేమంలే నీ కుటుంబంలో, నీ పిల్లల జీవితంలో కృపాక్షేమంలే, నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో, నీ ఆరోగ్యంలో కృపాక్షేమంలే, నీ వైవాహిక జీవితంలో కృపాక్షేమంలే. ప్రియ దేవుని బిడ్డలారా, లెట్ గుడ్నెస్ అండ్ మర్సీ, దిస్ ఇస్ సో పవర్ఫుల్. ఎప్పుడైతే కృపాక్షేమములు మీ వెంట వస్తాయో నువ్వు చేయనంతా సఫలమవుతుంది. హిందీ में पढ़ेंगे भजन संहिता 23rd chapter और 6th वचन पढ़ रहे हैं. निश्चय भलाई और करुणा जीवन भर मेरे साथ साथ बनी रहेगी, और मैं यहोवा के धाम में सर्वदा वास करूंगा. करुणा और भलाई मेरे जीवन भर मेरे साथ रहेंगे. करुणा और भलाई. देखो, जब हम परमेश्वर हमारा चरवा रहता है, हम उनके भेड़ बनते हैं, तो वचन में लिखा हुआ है कि हमारे जीवन में भलाई और करुणा निश्चय हमारे पीछे हमारे साथ चलेंगे. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానము నీ ఉన్న పరిస్థితుల నుంచి నేను బయటకు తీసుకొస్తుంది. ఈ వాగ్దానము నిన్ను గుంటలో నుంచి బయటకు తీసుకొస్తుంది. ఈ వాగ్దానము నీ అనారోగ్యం నుంచి నిన్ను విడిపిస్తుంది. ఈ వాగ్దానము నిన్ను జీవంలోనికి నడిపిస్తుంది. ఒకవేళ అనారోగ్యంలో ఉన్నావేమో, దిస్ ప్రామిస్ విల్ టేక్ యూ టు లైఫ్ అండ్ లైఫ్ ఇన్ అబండెన్స్. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యం ద్వారా మాతో నీవు మాట్లాడి మమ్మల్ని ఆశీర్వదించి దీవించడం స్తోత్రములు తండ్రి. అనారోగ్యం వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీరు ముట్టి స్వస్థపరిచి సంపూర్ణ ఆరోగ్యంను దయచేసిన స్తోత్రం. సంపూర్ణ ఆరోగ్యం కొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు జాబ్స్లో నాయన
కృపాక్షేమంలో వారు వెంట వచ్చినందుకు స్తోత్రం. బిజినెస్ అంతట్లో కూడా మీరు తోడు దయచేయండి. బిజినెస్ చేసిన వారిలో మీ సహాయం దయచేయండి. చదువుకుంటున్న వీళ్ళందరూ కొరకు ప్రార్థన చేసినాను. విదేశాల్లో చదువుకుంటున్న వారు, హాస్టల్స్లో చదువుకుంటున్న వారు కూడా ప్రార్థన చేసినాను. ముఖ్యంగా ఫైనల్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడిన వారు, బోర్డ్ ఎగ్జామ్ కొరకు, పబ్లిక్ ఎగ్జామ్ కొరకు, 10th స్టాండర్డ్ ఎగ్జామ్ కొరకు, ఇంటర్మీడియట్ ఎగ్జామ్, +2 ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడిన ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ప్రభా నీ కృప దయచేయమని వేడుకుంటున్నాను. ప్రభా మీ తోడు దయచేయండి. కృపాక్షేమములే వారి ఎగ్జామ్స్లో వారి వెంట వచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభా అన్ని ఎగ్జామ్స్ మంచిగా రైతుకు కృపను అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుని వారు దీవించి మీ దయాకిరీటం ధరింపజేసి మీ దయలో మనుషుల దయలో వర్ధిలింపజేసి కాపాడమని ప్రార్థన చేస్తున్నాను. పరిచయం చేస్తున్న ప్రతి ఒక్కరు పరిచర్లు నాయన కృపాక్షేమంలో వారు వెంట వచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, నువ్వు గొప్ప దేవుడివి, గొప్ప కార్యములు చేసేవాడవయ్యా. స్తోత్రంలో నాయన ఈ భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తుండగా దేశాన్ని కాపాడి బలపరిచి నడిపించి నీవే మహిమను పొందుకోమని ప్రార్థన విజ్ఞాపన చేస్తూ తండ్రి మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. పరిశుద్ధ తండ్రి నాయన తండ్రి దేవ ఇశ్రాయేల్ దేశం కొరకు, దేశం యొక్క శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ మీ నామాన్ని మహిమపరుస్తూ ఘనపరుస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడునుగాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మా ఇళ్ళ ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించము. మమ్మల్ని శోధన తెగ కీని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.